ప్రైజ్ లార్డ్ సార్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మిత్రులారా అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభుపేట వందనాలు. మరి సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకుని తర్వాత స్తుతిస్తుంది స్వాగతం. ప్రారంభ ప్రార్థన రాజన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అవసరనక ఒక పాట పాడతారు. సిద్ధంగా ఉంటారు. ముందుగా రాజన్న. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన చేసుకున్నాం. ఉదయ కాకుండా ప్రేమల తండ్రి, దయగల దేవ, నీ మితిలేని కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాతకాలమున మమ్మల్ని సజీవులుగా నిలిపి నీ మౌన్నతమైన నామమును స్మరించుట కొరకు మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా, నిన్నటి దినమున మేము మా ప్రయాణములలో మా ఉద్యోగాల యందు మమ్మల్ని భద్రత కల్పించినందుకు మీకు స్తోత్రము దేవా. ప్రభు, ప్రతినిత్యము మిమ్మల్ని స్తుతించే గొప్ప అవకాశాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలయ్యా. ప్రభువా, మీ శ్రేష్టమైన ఈ నూతన దినం మాకు ఒసగినందుకు మీకు స్తోత్రం దేవా. ప్రేమమయుడా, దయామయుడా, కృపామయుడా, మీకు స్తోత్రమయ్యా. ఈ ప్రాతకాలం నందు మేము పాట పాడుటలోను, వాక్యం చదువుటలోను, వాక్యం ధ్యానించుటలోను మా మనసులు మీ యందు ఉండటకు మాకు కావాల్సిన శక్తిని ప్రసాదించండి అయ్యా. అదేవిధంగా ప్రభు, మమ్మల్ని ప్రతినిత్యం మీరు సజీవ లెక్కలలో ఉంచుతున్నారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. దయగల తండ్రి ప్రభువా, ఏ విధంగా అయితే సౌలును పౌలుగా మార్చారో మా జీవితాలను కూడా మీరు మారుస్తున్నారని యొక్క మా గట్టి విశ్వాసము, నమ్మకం ఉంటుంది తండ్రి. మేము అంత్యదినంలో ఉన్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ఈ నెలంతయో మిమ్మల్ని ధ్యానించటకు మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి రాబోయే దినాలలో కూడా మీ యొక్క నామాన్ని స్మరించటకు కావాల్సిన మంచి హృదయమును మాకు ప్రసాదించండి అయ్యా. మీ కృపలో మేము ప్రతినిత్యము మిమ్మల్ని స్మరించుకుంటూ మీ యొక్క అడుగు జాడలో మేము పయనించటకు కావాల్సిన శక్తిని వసగండి దేవా. మంచి జ్ఞాపక శక్తిని ప్రసాదించండి అయ్యా. ప్రభువా, మీకే స్తోత్రం తండ్రి. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రభువా, ఈ అంత్య దినములలో మీ నామాన్ని ఎంతోమంది ధ్యానించే సమయంలో మీకోసం ఎంతోమంది ప్రాణాలు ఇస్తున్నారు తండ్రి. వాళ్ళను స్మరించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయం నందు మీ యొక్క రాజ్యాన్ని, మీ యొక్క స్వార్థ రాజ్యాన్ని ఇంకా ప్రపంచమంతటా వ్యాపించటకు కావాల్సిన కృపావరంలో ప్రసాదించండి అయ్యా. మీ నోటితో యేసయ్య ఉన్నాడు, యేసయ్య రక్షిస్తాడనే యొక్క నామాన్ని జపించే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. గొప్ప రాజా, మీకే స్తోత్రం తండ్రి. ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములయ్యా. ఈ విన్నపములను మా నాథుడను మీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో అందరికీ వందనాలండి. పాట పాడుకుంటూ ప్రభు నామమును స్తుతించుకుందాం. ప్రాణేశ్వరా ప్రభు దైవా కుమారా ప్రణుతిల్తును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వరా ప్రభు దైవా కుమారా ప్రణుతిల్తును నిన్నే ఆశ తీరా.
ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతిల్తును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా నా ఊటలన్నీయో నీ అందేనని వాద్యము వాయించి పాడెదను నా ఊటలన్నీయో నీ అందేనని వాద్యము వాయించి పాడెదను జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ఆశ తీరా ప్రభు నామానికి ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనం ఆదికాండంలో ఉన్నాము. ఆదికాండ అధ్యాయం చదువుతున్నాము. 30వ అధ్యాయం 2 భాగాలుగా. మొదటి 30 వచనాలు జనార్దన్ బ్రదర్ చదువుతారు. తర్వాత సురేష్ బ్రదర్ 31 నుంచి చివరి వరకు చదువుతారు. ఆదికాండము 31వ అధ్యాయం మొదటి నుంచి 30 వచనాలు బ్రదర్ జనార్దన్
తర్వాత సురేష్ బ్రదర్ 31 నుంచి చివరి వరకు. ప్రైజ్ ది లార్డ్ సార్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ఆదికాండ 31వ అధ్యాయం చదువుతున్నాము సార్. 30 వచనాల వరకు సార్ నాకు 30 వచ్చిన వరకు చదువు. 31 నుంచి చివరి వరకు సురేష్ బ్రదర్ చదువుతారు. ఓకే సార్. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలని నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలని చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలన్నీ అనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాట పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తం ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునై ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తరమేయగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవట వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయెనని 3వ దినమున లాబానునకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవలనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమంతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాతోనూ నిన్ను సాగనంపుదునే.
అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకున్న నీ యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగల వాడవై వెళ్ళగోరిన ఎడ వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలించితివనగా యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందివేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్ద ఉన్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి ఓ దాన్ని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగలవని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరి దాసీల గుడారములోనికి వెళ్ళెను. కానీ అతనికేమీయూ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళెను. రాహేలు ఆ గృహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారముందటను తడచి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడెంత వెతికిననో ఆ విగ్రహంలో దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీ విట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంట వస్తువులన్నిట్లో ఏది దొరికిను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఇంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేను పెట్టుకొని, పగటి యందు దొంగలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకోండి. నేను ఇలాగుంటుని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఇంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని. అయినను నువ్వు నా జీతము 10 మారులు మార్చిది. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టము చూచిపోయిన రాత్రి నిన్ను గద్దించేనని లాబానుతో చెప్పాను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలైనను వీరు కనిన కుమారులైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకును రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభముగా నిలువబెట్టడం. మరియు యాకోబు రాళ్ళు కూర్చోడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి షహాదు అని పేరు పెట్టాను. అయితే యాకోబు దానికి గలీదు అని పేరు పెట్టాను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలీదును పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను గనక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొనినను చూడుము, మన యొద్ద ఎవరనూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలెనని నేను ఈ కుప్ప
దాటి నీ యుద్ధకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభము దాటి నా యుద్ధకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. దేవుని పరిశుద్ధ ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యం దైవజనులు మనకు అందిస్తారు. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి సుశీలమ్మ అక్క గారు వాక్య నిమిత్తం ప్రార్థిస్తారు. అందరికీ వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నా మంచి కాపరివైన దేవ, నీ పాదములకు వందనాలు. గత రాత్రి అంతయు మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలంన మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి ఈ విధంగా మేమందరం స్థుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి నా నామం పేట ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా తండ్రి, ఒకరికంటే 2 కంటే ఎక్కువగా మిమ్మల్ని స్థుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. స్తోత్రమేసయ్య తండ్రి. ఇంతవరకు ఆది కాండము తండ్రి 31వ అధ్యాయం భాగంలో చదువుకున్న భాగాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభువ తండ్రి, అందులోని వాక్యాన్ని మేము శ్రద్ధగా విని తండ్రి, వాటి ద్వారా మేము తండ్రి వాక్యం ద్వారా మేము విని వాటి ద్వారా మేము నేర్చుకుని తండ్రి వాక్యానుసారంగా జీవించటం కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యేసయ్య, ఇదిగన్నా తండ్రి, గూగుల్ మీట్ లో చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్పిన నీ దాసుని బట్టి జ్ఞాపకం చేసుకునండి. వాక్యం అందించుతుండగా వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడు, మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పవి, మీ ఆలోచనలు గొప్పవి తండ్రి. దేవా, బిడ్డ ఏ వాక్యం అయితే అందిస్తున్నాడో ఆ వాక్యాన్ని మేము విని విడిచిపెట్టక మా హృదయంలో తండ్రి 30 60 ఫలించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యేసయ్య, ఇలాగ ఎంతమంది బిడ్డలైతే కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో అక్కడ కూడా మీరుండి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ కొద్ది విన్నపంలో నా ప్రభు, నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దైవజనుడికి అందిస్తున్నాను. సర్ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప మరి ఒక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథము నుండి 46వ కీర్తనను మనము పరిశీలన చేద్దాం. 46వ కీర్తన చూడండి. ఇది కోరహు కుమారులది అని పైన ఉన్నది. మీరు పైన హెడ్డింగ్లో చూస్తే ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అలామోతు అను రాగము మీద పాడదగినది అని పైన హెడ్డింగ్లో ఉన్నది. ఈ కీర్తన 46వ కీర్తన యాక్చువల్గా 11 వచనాలు ఉన్నాయి. దీన్ని మనం 3 భాగాలు చేయొచ్చు, 3 భాగాలుగా చేయొచ్చు. మొదటి 3 వచనాలను ఒక భాగం అనుకోవచ్చు. నేను ఈ మొదటి 3 వచనాలు చదువుతున్నాను చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. కాబట్టి ఈ మొదటి 3 వచనాలను మనం ఒక భాగం అనుకోవచ్చు మిత్రులారా. ఈ మొదటి భాగంలో దేని గురించి ఎక్కువగా ఎంఫసైజ్ చేయబడింది? భూమి మార్పు నొందినను, నడి సంద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను. అంటే ప్రకృతి వైపరీత్యం అని చెప్పొచ్చు, ప్రకృతి విలయ తాండవం అని కూడా చెప్పొచ్చు. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనకు నోవహు దినాలలో వచ్చినటువంటి జలప్రళయం గుర్తుకు రావాలి. ఆ తర్వాత ఆ ఆదికాండం అయిపోయిన తర్వాత నిర్గమాకాండంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చటం, ఆ సన్నివేశం కూడా గుర్తుకు రావాలి. ఇవి చాలా బలమైనటువంటి కార్యాలు. నోవహు దినాలలో వచ్చినటువంటి జలప్రళయం కానివ్వండి, లేకపోతే దేవుడు సముద్రమును చీల్చటం కానివ్వండి, చీల్చబడిన ఆ సముద్రము మధ్యలో ఆ దారిలో నడిచిపోవటం అన్నటువంటిది చిన్న విషయాలు కాదు మిత్రులారా. మనకైతే మామూలుగా అటువంటి విషయాలను చూస్తే గుండె ఆగిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఉంటే. కాబట్టి ఇక్కడ ఏమనుందంటే, అటువంటి పరిస్థితుల్లోనైనా సరే భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతము కదిలినను, మనము భయపడము. అది పాఠం. మనం భయపడము. ఎందుకు భయపడము అన్నటువంటిది మొదటి వచనంలో ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి భయపడం. కాబట్టి వచనంలో మనకు పాఠం మిత్రులారా, ట్రస్ట్ ఇన్ గాడ్. ఇట్ ఈస్ ద ట్రస్ట్ ఓవర్ ఫియర్. నువ్వు దేవుని నమ్ముతావా లేకపోతే భయపడతావా, అది ఇక్కడ. కానీ మనం ఏం చేయాలి? ట్రస్ట్ ఓవర్ ఫియర్ అన్నమాట. భయపడుట కన్నా దేవుని నమ్ముట మంచిది. మిత్రులారా, ఈ లోకంలో మనలను భయపెట్టే విషయాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు మనలను భయపెట్టే విషయాలు చాలా ఉన్నాయి. ఏమో ఒక రోజున మీరు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్కి వెళితే వినకూడనటువంటి వార్త విన్నారు, అది భయపెట్టే విషయమే. ఎవరికన్నా హాస్పిటల్లో డయాగ్నోస్ చేసి వీళ్ళకి క్యాన్సర్ ఉందని చెప్పారు, లేకపోతే కొన్ని సందర్భాలలో ఎవరైనా వెంటిలేటర్ పైన ఉన్నారు, లేకపోతే ఏదో ఒక రోగం ఉందని చెప్పారు, లేకపోతే నీకు ఒక సర్జరీ ఉందని చెప్పారు, ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు, లేకపోతే ఉద్యోగంలో సమస్యలు, నేను ఉద్యోగంలో నుంచి తీసేస్తామని చెప్పారు. ప్రస్తుతం అయితే అమెరికా దేశంలో భారతీయులు చాలా కష్టాలు పడుతున్నారు. వీసాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఇండియన్స్ని వెళ్ళిపోమంటున్నారు. ఇటువంటివన్నీ కూడా భయపెట్టే విషయాలే. నేను కొన్ని విషయాలు, ఉదాహరణకు ఇప్పుడు సువార్త పరిచర్య చేయటం, సువార్త పరిచర్యకు వెళితే తిరిగి ఎలా వస్తాము అన్నటువంటి తెలియదు. ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టే విషయాలే. మరి ఇటువంటి భయపెట్టేటువంటి పరిస్థితుల మధ్య మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఆ నిర్ణయం? నేను భయపడను. నిజమే, భయపెట్టే పరిస్థితులు నన్ను చుట్టుముట్టి ఉన్నప్పటికీ నేను భయపడను. ఎందుకు భయపడనంటే, దేవుడు నాకు ఆశ్రయము, దేవుడు నాకు దుర్గము. కాబట్టి మన దేవుడు మిత్రులారా, ఆయన ఈ ప్రకృతికి కూడా దేవుడే.
మన దేవుడు ఈ ప్రకృతి పైన కూడా దేవుడే. అంటే ఈ ప్రకృతి లేదా మనలను చుట్టుముట్టినటువంటి జనాలు, ఈ దేశాలు, ఈ పరిస్థితులన్నిటిపైన కూడా దేవుడే. ఈ పరిస్థితులు ఏవి కూడా దేవునిని కదిలించలేవు లేదా దేవునిని జయించలేవు. కాబట్టి నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఉదాహరణకు చూడండి, మనము కొన్ని ఇళ్ళు ఎలా ఉంటాయంటే, సముద్రపు అలలు బలంగా వచ్చి కొట్టాయంటే మాత్రం అసలు ఆ ఇల్లు కూడా ఏముండదు. ఆ ప్రవాహం యొక్క ఆ వేగానికి, ఆ బలానికి, ఆ దాడికి ఇల్లు పునాదులతో సహా పెకలించుకొని వచ్చేస్తుంది. ఆ నీటి ప్రవాహంతో కొట్టుకొని పోతుంది. అసలు అక్కడ ఇల్లు ఉన్నది అన్నటువంటి జాడ కూడా ఉండదు మిత్రులారా. కొన్ని ఇళ్ళు ఆ రకంగా బలహీనంగా ఉంటాయి. కొన్ని ఇళ్ళు జస్ట్ గాలికి జారు, నీటి ప్రవాహం కూడా అవసరం లేదు. కేవలం బలమైన గాలి వీస్తే కొన్ని ఇళ్ళు అవి లేచిపోతాయి. కారణం ఏంటంటే వాటిలో బలం లేదు, సరైనటువంటి పునాది లేదు. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది కూడా ఇటువంటి ఇళ్ల గురించే. ఎవరైతే ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవిస్తారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలి ఉండును. అదే కానీ ఇసుక మీద కట్టుకునే వాళ్ళు బుద్ధులైనటువంటి వారే. అది నిలబడదు. గట్టి గాలి కొట్టినా నిలబడదు, గట్టి ప్రవాహము వచ్చి కొట్టినా నిలబడదు. అదే అక్కడ యేసయ్య చెప్పింది, గాలి విసిరెను, తుఫానులు వచ్చెను, ఆ ఇంటిని కొట్టగా అది లేకపోయాను. కాబట్టి మిత్రులారా, కానీ దేవుడైతే ఒక బలమైన కోట, గట్టి పునాది, బలమైన రాతి గోడ ఎలా ఉంటుందో అలాంటి వాడు అన్నమాట. భయంకరమైనటువంటి అలలు వచ్చి కొట్టినా కానీ ఆ గోడ కదలదు, ఆ బండ కదలదు, ఆ ఇల్లు కదలదు. ఎంత విస్తారమైన గాలి ప్రవాహం వచ్చి కొట్టినా ఆ గోడ కదలదు, ఆ బండ కదలదు. కాబట్టి అటువంటి ఇంటిలో ఉండేటటువంటి వారు క్షేమకరమైనటువంటి స్థలాలలో ఉన్నటువంటి వారు. కాబట్టి కీర్తనాకారుడు ఇక్కడ అదే ఆయన పిక్చర్. మనము వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ హియర్. ఇక్కడ కీర్తనాకారుడు ఒక పిక్చర్ని మన ముందు పెడుతున్నాడు. ఏంటి ఆ పిక్చరు? భూమి మార్పు నొందింది. భూమి ఎప్పుడు మార్పు నొందింది? వరదలు వచ్చేసినాయి, లేకపోతే భూకంపాలు వచ్చేసినాయి, పర్వతాలు మునిగిపోతున్నాయి, జలాలు ఘోషిస్తున్నాయి, నురుగులు కొడుతున్నాయి. ఒక పిక్చర్. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. అటువంటి పరిస్థితి అంటే మనల్ని భయపెట్టేటువంటి పరిస్థితులు అన్నమాట. అయితే నేను భయపడను, ఎందుకంటే దేవుడు నా ఆశ్రయము, దేవుడు నా దుర్గము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయము, ఆపత్కాలములో, శ్రమ దినములో. కాబట్టి మిత్రులారా, మనలను భయపెట్టే విషయాలు అనేకములు చుట్టుముట్టి ఉన్నప్పుడు మనం ఏ చాయిస్ తీసుకుంటాం? నేను దేవుని నమ్ముతాను, ఎందుకంటే నా దేవుడే నాకు సహాయము, నా దేవుడే బలమైన ఆశ్రయము, బలమైన దుర్గము అన్నటువంటి ఆ నిశ్చయతను మన హృదయంలో కలిగి ఉండాలి. మన కన్ఫెషన్ కూడా అదే అయి ఉండాలి. కన్ఫెషన్ అంటే మనం నోటితో ఏం ఒప్పుకుంటున్నాం. రైట్, అది మొదటి పాఠం మిత్రులారా. ఇది మొదటి భాగం ఈ యొక్క కీర్తనలో. తర్వాత ఈ కీర్తనలో రెండవ భాగం వచ్చేసి 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉంది. చూడండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ 4 నుంచి 7 వచనాలు ఇది రెండవ భాగం ఈ కీర్తనలో. మొదటి భాగంలో దేని గురించి ఉంది? ప్రకృతి విలయ తాండవం అని చెప్పాను. మరి రెండవ భాగం మీరు చూస్తే రెండవ భాగంలో ఏది విలయ తాండవం చేస్తుంది? చూడండి.
రెండవ భాగంలో జనములు ఘోషించుచున్నాయి, జనాలు, రాజ్యములు కదులుచున్నవి. అది ఇందాకేమో జలములు, ఇప్పుడేమో జనములు, రాజ్యములు. ప్రపంచం నీకు వ్యతిరేకంగా, ప్రభుత్వాలు వ్యతిరేకంగా, నీకు జనాలు వ్యతిరేకంగా, లేదా నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నీకు వ్యతిరేకంగా సమకూడారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంట మీరు చూడండి. జనములు ఘోషించుచునంట, ఘోష, రాజ్యములు కదిలిపోతున్నాయంట మిత్రులారా. అయినప్పటికీ ఈ పిక్చర్లో ఇక్కడ కూడా ఒక పిక్చర్ ప్రజెంట్ చేస్తున్నాడు ఈ కీర్తనాకారుడు. ఒక పట్టణం ఉందంట, ఒక పట్టణం. ఆ పట్టణానికి దేవుడెవరు? యెహోవాయే. అందుకనే చూడండి, 5వ వచనం చూస్తే 4వ వచనంలోమో ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. 5వ వచనంలో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. The God of the city, the God of the city. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు మిత్రులారా. కాబట్టి ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు, ఆ పట్టణంలో ఒక నది ఉన్నది. ఆ నది మాత్రము ఆ పట్టణాన్ని సంతోషపరుస్తుంది, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తుందంట. కానీ ఆ పట్టణం చుట్టూ ఎవరున్నారు? జనాలున్నారు, ఘోషిస్తున్నారు, రాజ్యాలు కదిలిపోతూ ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఈ లోకమంతా కూడా ఒకటైపోయింది. మరి యుద్ధానికి వచ్చారేమో, దాడి చేయడానికి వచ్చారేమో, కానీ ఆ పట్టణం మాత్రము స్థిరంగా ఉంది. అందుకని ఒక మాట ఉంది చూడండి, ఇక్కడ 5వ వచనంలో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి ఏమి లేదంట, చలనము లేదు. అర్థమైందా? దానికి చలనం లేదంట. అంటే దాని అర్థం ఏంటి? ఆ పట్టణం కదిలింపబడదు. నేను ఆ మొదటి భాగంలో ఒక ఇల్లుందని చెప్పాను. దేవుడు ఒక ఆశ్రయము, దేవుడు ఒక దుర్గం. ప్రచండమైనటువంటి అలలు వచ్చి కొట్టినా కానీ ఆ ఇల్లు కదలదు, ఆ ఇల్లు నిలబడి ఉంటుంది, చాలా స్ట్రాంగ్. ఇక్కడేమో ఒక పట్టణం ఉంది, ఈ పట్టణం కదలదు, జనాలు ఘోషించినా కదలదు, రాజ్యాలు కంపించినా కదలదు. ఎందుకంటే ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. అది అంత మాత్రమే కదా, ఆ పట్టణంలో ఒక నది ఉంది మిత్రులారా. నది పరిశుద్ధాత్మను సూచిస్తున్నటువంటి పదము. ఆ నది ఆ పట్టణమును ఎక్కడుందంటే సర్వోన్నతుని దేవుని మందిరపు స్థలములు నది సంతోషపరచున్నది. ఇప్పుడు అసలు మందిరం మనమే మిత్రులారా. భౌతికమైన మందిరాలు దేవుడు కోరుకునే కాలం కాదిది. మనుషులే దేవుని మందిరాలు. ఈ మందిరములో దేవుని పరిశుద్ధాత్మ జీవిస్తున్నాడు. కాబట్టి ఈ మందిరము, ఎందుకు దేవుని పరిశుద్ధాత్మ ఈ మందిరంలో జీవిస్తున్నాడంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆ పట్టణం నేనే, నువ్వే ఆ పట్టణం, నువ్వే ఆ పట్టణం. ఇప్పుడు నువ్వే ఆ మందిరం. ఇప్పుడు నీలోనే దేవుడు ఉంటున్నాడు, నీలోనే ఆ నది ప్రవహిస్తుంది, పరిశుద్ధాత్మ అనేటువంటి నది. ఆయన నిన్ను సంతోషపరుస్తాడు మిత్రులారా. చూడ, ఈ పిక్చర్ చాలా, అందుకే ఈ కీర్తన రాసినప్పుడు డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయి. దేవుడు నీలో ఉన్నాడు మిత్రులారా. ఆ నది ప్రవహిస్తున్నది, ఆ నది నిన్ను సంతోషపరుచుంది. ఎప్పుడు సంతోషపరచుచున్నది? సంతోషం అని చిన్న విషయం కాదు. చాలామందికి అన్నీ ఉన్నా కానీ డిప్రెషన్లో ఉంటారు. చూడండి, చాలామంది అన్నీ ఉన్నా కానీ డిప్రెషన్లో ఉంటారు. కానీ ఇక్కడ జనాలు ఘోషిస్తున్నారు, రాజ్యాలు కదిలిపోతున్నాయి, పర్వతాలు మునిగిపోతున్నాయి, సముద్రపు అలలు నురుగులు కట్టుచున్నాయి. కానీ ఈ పట్టణం నెమ్మదిగా ఉండటం కాదు, సంతోషంగా ఉంటుందంట. చాలా విచిత్రం. నేను భయపడను అన్నది ఒక మాట అయితే, నేను సంతోషిస్తాను అనేది మరొక మాట. అది ఇంకా హయ్యర్ లెవెల్. అది ఇక్కడ మీరు, ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. నేను భయపడను అన్నటువంటిది అది ఒక మాట, ఒక లెవెల్. అది దాన్ని దాటి ఇంకా హయ్యర్ లెవెల్ ఏంటంటే, నేను సంతోషిస్తాను, ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు, ఒక నది నాలో ఉన్నది,
ఆ నది ఇంకా ప్రవహిస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ ఆయన ప్రభావంలో మనం ఉన్నాం మిత్రులారా. అది ఈ రెండో భాగంలో ఉన్న పిక్చర్ మిత్రులారా. పిక్చర్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. అయితే చూడండి 6వ వచనం ఉంది, ఆయన తన కంఠధ్వని వినిపించక భూమి కరిగిపోవచ్చున్నదే. దేవుని స్వరం బలమైన స్వరం. సైన్యములకు అధిపతికు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, దేవుడు మనకు తోడు, ఆయన మనకు ఆశ్రయం. ఇదే మనకు మొదటి వచనంలో చదివింది కూడా. అయితే మొదటి వచనంలోనేమో ప్రకృతి విలయతాండవం, ఆ ప్రకృతి విలయతాండవంలో దేవుడు మన ఆశ్రయం. ఈ రెండవ దాంట్లోనేమో రాజకీయాలు, ఇది రాజకీయాలు, జనాలు, వాళ్ళ విలయతాండం, దాంట్లో కూడా దేవుడే మనకు ఆశ్రయ దుర్గం మిత్రులారా. చాలా అద్భుతమైనటువంటి పిక్చర్స్ని ఇక్కడ కీర్తనాకారుడు ఉపయోగిస్తున్నాడు. అది రెండవ భాగం మిత్రులారా. అయితే ఈ నది గురించి చూడండి, ఈ నది గురించి బైబిల్లో చాలా చోట్ల రాయబడింది, పరిశుద్ధాత్మ కార్యం గురించి. మీరు ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయానికి రండి మిత్రులారా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. 22వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతాను, లేదా మొదటి వచనం లేదా మొదటి 2 వచనాలు చదువుతాను. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్దు నుండి ఆ పట్టణపు రాజ్య వీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఒక నది ఉన్నది మిత్రులారా, ఒక నది. ఇది అక్షరాల ఒక నది, అది ఫలించే నది. ఇది ఎంత విచిత్ర, నెలకు ఫలించున్నదంట, నెలకు అది ఫలిస్తుందంట. సంవత్సరానికి 12 కాపులు వేస్తుందంట. చూడండి ఎంత విచిత్రం కదా. ఆ వృక్ష ఫలాలంట జనాలను స్వస్థపరచటానికి. కాబట్టి మనలను చుట్టుముట్టి అనేక విషయాలు భయపడతాయి, కానీ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు, ఈ పట్టణం మనమే, చెప్పాను కదా, దేవుడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రభు కార్యం చేస్తూ ఉన్నప్పుడు మనకు స్వస్థత కలిగింది. మన ఆలోచనలకు స్వస్థత, మన మైండ్కు స్వస్థత. ఆలోచనలు, మైండ్ వాటికి స్వస్థత కలిగితే హృదయానికి స్వస్థత కలుగుతుంది. హృదయానికి స్వస్థత కలిగితే అది శరీరంలో స్వస్థతగా మారుతుంది. మిత్రులారా, ఈ విషయం గమనించాలి. మొట్టమొదట స్వస్థత అనేటువంటిది మన మైండ్లో కలగాలి, మన ఆలోచనలు మార్పు ఉండాలి. అక్కడ స్వస్థత వస్తే అది అక్కడి నుంచి హృదయంలోనికి ప్రవహిస్తుంది. హృదయంలోకి వస్తే అది అక్కడి నుంచి శరీరంలోకి ప్రవహిస్తుంది. మిత్రులారా, స్వస్థత ఏ విధంగా మనకు కలుగుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అయితే ఈ స్వస్థత కలగాలంటే నది ప్రవహించాలి కదా. మరి నది ప్రవహించడానికి అనుకూలంగా మనం ఉన్నామా? అపవిత్రత, అపరిశుద్ధత. మిత్రులారా, ఈ విషయాన్ని పదే చెప్పటానికి నేను వెనుకాడను. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మనం పరిశుద్ధతలో కొనసాగితే నా నది ప్రవహించేది. పరిశుద్ధాత్మ ప్రభు చెప్తాడు, పలానా విషయం పాపమయ్యా అని. అప్పుడు దాన్ని చేయకూడదు. నువ్వెందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు కోపంతో ఉంటున్నావు? ఎందుకు పగతో ఉంటున్నావు? ఎందుకు నెగటివ్ మాట్లాడుతున్నావు వేరే సహోదరి గురించి కానీ సహోదరుని గురించి కానీ? ఇది అపరిశుద్ధత, దేవునికి అసహ్యము. ఎక్కడైతే ఇవి ఉంటాయి అక్కడ జీవనది ప్రవహించదు. నువ్వు ద్వేషంతో నింపబడి, క్రోధంతో నింపబడి, ఎప్పుడు చెడు మాటలతో నింపబడి, దేవునికి అసహ్యమైన కార్యాలతో నింపబడి ఉంటే జీవనది ఎక్కడ ప్రవహిస్తుంది మిత్రులారా? అది డ్యామేజ్ చేస్తుంది. మన బుర్రను డ్యామేజ్ చేస్తుంది, మన హృదయాన్ని డ్యామేజ్ చేస్తుంది, మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మిత్రులారా, మనము జీవనది ప్రవహించుటకు అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అది రెండవ భాగం మిత్రులారా. కాబట్టి రెండవ భాగంలో ఏంటంటే ద సోర్స్ ఆఫ్ జాయ్, అంటే సంతోషమునకు మూలమేంటి?
పరిశుద్ధాత్మ ప్రభు ఆ నదే కదా సంతోషపరుస్తుంది. కాబట్టి అది సోర్స్ ఆఫ్ జాయ్ అనమాట, అంటే సంతోషపరచునది. మొదటి భాగంలో ఏంది? దేవుని నమ్ముతాను, నేను భయపడను, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. మొదట నేను భయపడను, నేను దేవుని నమ్ముతాను. ఇప్పుడు రెండోది ఏంది? నమ్మావు కదా, నమ్మిన నిన్ను దేవుడు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతాడు? సంతోషంలోనికి తీసుకుపోతాడు. అది నెక్స్ట్ లెవెల్. చూసారా ఎలా? ఇదంతా దేవునితోనే స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవుడు ఆశ్రయము, ఇక్కడేమో దేవుడే ఉన్నటువంటి పట్టణము. అది మూడో భాగం చూడండి. మూడో భాగం వచ్చేసి 8 నుంచి 11 వరకు చూడండి. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగుజేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మానుపువాడు, విల్లు విరుచువాడు, భల్లెమును తెగనరుకువాడు, ఆయనే యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయవాడు, ఆయనే ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును, సైన్యములకు అధిపతిగు యెహోవా మనకు దేవుడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇది ఈ యొక్క కీర్తనలో మూడో భాగం మిత్రులారా. వీటిల్లో 10వ చూడండి, ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అది మూలవచనం. మొదటి భాగంలోనేమో మూలవచనం ఏంటి? మొదటి భాగంలో మూలవచనం ఏంటి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. అది మొదటి భాగంలో మొదటి వచనం మూలవచనం. రెండో భాగం 4 నుంచి 7 వచనాలని చెప్పాను కదా, అక్కడ మూలవచనం ఏంది? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. కోర్స్ నది ఒక నది గలదు, అది కూడా చెప్పుకోవచ్చు. మూడో భాగంలో మూలవచనం ఏంటి? ఓరకుండుడి, నేనే దేవుడు అని తెలుసుకోండి. ఈ ఓరకుండుడు అన్నటువంటి మాట పెట్టే మనకేం గుర్తుకు రావాలంటే, దేవుడు ఎర్ర సముద్రమును చీల్చినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం ముందున్నప్పుడు వెనక సైన్యం వస్తూ ఉంటే జనాలు అరుస్తూ భయభ్రాంతులకు గురై ఉంటే అప్పుడు మోషే కూడా ప్రార్థన చేస్తుంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వెందుకు నా వైపు చూసి నువ్వు చెయ్యి ఎత్తు, ఆ సముద్రాన్ని చీల్చని చెప్తాడు. మిత్రులు, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ ద లార్డ్. అంటే బీ స్టిల్ అంటే కదిలింపబడద్దు, చలించవద్దు. పైన వచనాలన్నీ కదిలించే వచనాలే. సముద్రపు పర్వతాలు మునిగిపోవటం ఏంటి? సముద్రపు అలలు నురుగులు గక్కుంటూ కొంచెం కొట్టడం ఏంటి? జనాలు ఘోషించడం ఏంటి? రాజ్యాలు కదిలిపోవటం ఏంటి? ఇవన్నీ కదిలిపోతున్నాయి. కానీ ఆ పట్టణం మాత్రం చెల్లించటంలా, కదలటంలా. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు కూడా కదలొద్దు, బీ స్టిల్, అలా ఉండు, నెమ్మదిగా ఉండు, నేను దేవుణ్ణి తెలుసుకో. చాలా అద్భుతం అండి. మీకు ఒక విషయం తెలుసా? మార్టిన్ లూథర్ గారు ఈ కీర్తనను బేస్ చేసుకొని మైటీ ఫోర్ట్రెస్ అనేటువంటి ఒక పాట రాశారు. మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్ అని. ఈ కీర్తన బేస్ చేసుకుని అద్భుతమైన కీర్తన. కాబట్టి బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ ద లార్డ్. కాబట్టి మిత్రులారా, అయితే ఇక్కడ ఈ బీ స్టిల్ అనేటువంటిది యాక్చువల్ హీబ్రూలో ఆ పదం ఏంటంటే రాఫా అన్నటువంటి పదం అంట. ఆ రాఫా అన్న పదానికి అర్థం లెట్ గో. అంటే లెట్ గో అంటే కలవరాన్ని పోనివ్వు, భయాన్ని వదిలేయి, నీ చుట్టూన్న పరిస్థితులను నువ్వు కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయకు. మనం చాలాసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం కంట్రోల్ చేయాలనుకుంటాం. నువ్వు ఆ విధంగా కంట్రోల్ చేయకు, దేవుడు చేస్తాడు. నేను దేవుడిని తెలుసుకో, దేవుడు కంట్రోల్. కాబట్టి లెట్ గో, రాఫా. బీ స్టిల్ అంటే రాఫా, లెట్ గో, వదిలేసేయి, దాన్ని పోనియ్యి, భయాన్ని పోనివ్వు, కలవరాన్ని పోనివ్వు, చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు నీ కంట్రోల్కి తీసుకోవాలనుకోవద్దు, వదిలేసేయి. నేను దేవుణ్ణి, నేను కంట్రోల్ చేస్తాను. అందుకని మనము ఆ రెండో భాగంలో ఒక మాట మనం చదివాము. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నదంట. ఆయన స్వరం వస్తే ఇంకంతే, ఎర్ర సముద్రం చీలినట్టు భూమి కరిగిపోయింది, పర్వతాలు బద్దలైపోతాయి. అర్థమైంది కదా? కాబట్టి బీ స్టిల్, నువ్వు నెమ్మదిగా ఉండు. ఎలా నెమ్మదిగా ఉండవలవు? ఆ కలవరాన్ని వదిలేయి, ఆ భయాన్ని వదిలేయి. ఏం జరుగుద్దో కలవరం ఎందుకు? ఎలా ఆ కలవరం ఎందుకు? పరిస్థితులను నీ కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకో. మిత్రులారా,
దేవునికి వదిలేసే, నేను దేవుణ్ణని తెలుసుకో. అది అక్కడ కంక్లూషన్. అందుకనే లాస్ట్లో చూడండి 11వ వచనంలో 10వ వచనంలోనే అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. తెలుసుకో, నేను మహోన్నతుడను. అవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి. జనాలు నా కంట్రోలే, రాజ్యాలు నా కంట్రోలే, ప్రకృతి నా కంట్రోలే. నేను దేవుడిని తెలుసుకో, మహోన్నతుడని తెలుసుకో. ఆ తర్వాత 11వ సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. భయపడకు, లెట్ గో, వదిలేసేయ్, బీ స్టిల్. నువ్వు కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకు. అసలు ఇప్పుడే ఈరోజు ఉదయం మనం యాకోబు చదివాం కదా, ఎంత అద్భుతం. లాబాను యాకోబు దగ్గరకు వస్తుంటే దేవుడు చెప్పాడు, మంచిగాని చెడుగాని మాట్లాడకు, జాగ్రత్త సుమి. లాబాను కూడా దాన్ని ఒప్పుకున్నాడు యాకోబుతోటి, నీకు చెడు చేయటం నాకు తెలుసు, కానీ రాత్రి మీ దేవుడు నాకు కనిపించి చెప్పాడు. యాకోబు కూడా ఆ విషయం చెప్పాడు లాబానికి. మీరు తర్వాత అధ్యాయంలో చూస్తే, అందుకనే నా దేవుడు నీకు కనపడి చెప్పినాడు. మన దేవుడు నిజమైన దేవుడు. కాబట్టి మిత్రుడు, నిన్ను భయపెట్టే విషయాలు ఏంటివి, నిన్ను కలవరపరిచే విషయాలు ఏంటివి, ఆలోచన చేయి. వాటిని నీ కంట్రోల్లోకి తీసుకోవాలనుకోకు. ఎలా 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 ఏంటి, ఒక మాట ప్రభువా ప్రార్థన చేయి. నువ్వు చేయాల్సినటువంటి నార్మల్ ఆరోగ్యకరమైన ప్రయత్నాలు చేయి. దేవునికి అప్పచెప్పు. నువ్వు నెమ్మదిగా ఉండు. దేవుని వాగ్దానాలను ధ్యానించు. నువ్వే ఆ పట్టణానివి, దేవుడే ఆ నిజమైనటువంటి ఆశ్రయము, నువ్వే ఆ పట్టణానివి. నీలో దేవుడు ఉన్నాడు సింహాసనం పైన. దేవుని పరిశుద్ధాత్మ ఒక నదిలాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని యందు ఆనందించు, పరిశుద్ధాత్మ కార్యమునందు ఆనందించు. అంతే. కాబట్టి కలవరాన్ని వదిలేయి, భయాన్ని వదిలేయి. ఎలా ఎలా ఎందుకు ఎందుకు ఇట్లా ప్రశ్నలు వద్దు. బయట పరిస్థితులు నీ కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు తన స్వరానితో, తన యొక్క అధికారతో సమస్తాన్ని జరిగిస్తాడు తన చేతుల చొప్పున. అద్భుతమైనటువంటి కీర్తన మిత్రులారా. కాబట్టి సారాంశము ఒక్కటే. ఏంటి సారాంశము? భయపడుట కన్నా దేవుని నమ్ముట మంచిది. నమ్ముకో, ఎందుకంటే ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచుదాం. అయితే నేను చెప్పాను కదా మిత్రులారా, ఎక్కడైతే పాపం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఈ కార్యాన్ని రుచి చూడలేము. ఎక్కడైతే చెడు ఉంటుందో, ఇద్దరు సహోదరులు మూడో సహోదరులు చెడు మాట్లాడుతుంటారో, ఎక్కడైతే కోపం ఉందో, ఎక్కడైతే ద్వేషం ఉన్నదో, ఎక్కడైతే కామము ఉన్నదో, ఎక్కడైతే మోసము అబద్ధాలు ఉన్నాయో, మత్సరము ఉన్నదో, అక్కడ ఈ పరిశుద్ధాత్మ కార్యాన్ని చూడలేము మిత్రులారా. దాని వలన మనకి నష్టం. ఇటువంటి పనుల వల్ల వాటిని వదిలేద్దాం, ఒప్పుకొని వదిలేద్దాం. పరిశుద్ధాత్మ కార్యాన్ని మన జీవితంలో రుచి చూద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థన సాగుదాం. సమయంలో మరి ఈరోజు నేను అడిగిన సార్ జ్ఞాపకం చేసినట్టు ఈరోజు ఆన్లైన్లో ప్రార్థన కలిగి ఉంటాం. వీలైతే ఉపవాస ప్రార్థన సాధ్యమైతే అందరూ ఉండటానికి. ఒకవేళ షుగర్ పేషెంట్ ఉండలేమన్న వాళ్ళు ఏదైనా వాళ్ళు లిమిట్గా తీసుకునైనా ఉండటానికి ప్రయత్నించండి. సమయం సార్ ఒకసారి జ్ఞాపకం చేయండి సార్. సార్ రాత్రి 10 గంటల నుంచి ప్రారంభిద్దాం సార్. ఎందుకంటే మళ్ళీ జీవరత్నం గారి ఇంటి దగ్గర నైట్ ప్రేయర్ ఉంది, అది చూసుకొని రావాలి నేను. కాబట్టి రాత్రి 10 గంటలకు ప్రారంభిద్దాము, 12 గంటలకల్లా క్లోజ్ చేద్దాము. ఓకే సార్. రాత్రి 10కి స్టార్ట్ అవుతుంది. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకొని రండి. కలుసుకోవడం వల్ల ప్రార్థనలో మనం ఎక్కడున్నా కూడా ఇది ఉదయకాలం ఇంత చక్కని సహవాసం కలిగి వెళ్తున్నాం. మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో మేలుతో ఉన్నాం. అలాగే మిగతా విషయాల్లో కూడా మనం భారం కలిగి ప్రార్థించడానికే మన ప్రియ సహోదరుడు రాజశేఖర్ యొక్క సహోదరుడు జాన్ మార్క్ కోసం భారం కలిగి ఈరోజు రాత్రి ప్రార్థనలో, అలాగే ఇంకా కొన్ని విషయాల కోసం మనం మరి అంశాలను ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేద్దాం. ఇంకేమైనా ఉంటే తెలియపరచండి. ప్రార్థనలో మనం
అలాగే జీవరత్నం ఉన్న ఇంటి దగ్గర కూడా ఇది బైబిల్ స్టడీ ప్రారంభించబడింది. చక్కగా జరుగులాగున్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళ మేలు పొందడానికి తగిన సహాయం దేవుడు చేయలేకుండా ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చినటువంటి ఒక్కొక్కరికి భారం పనిచేస్తూ దేవుని పనిలో ముందుకు సాగాలి. విషయాలు గుర్తుపెట్టుకొని ఇంకా ఏమైనా ప్రార్థన విషయాలు తెలియపరచండి. డేవిడ్ బ్రదర్ ప్రార్థన నడిపిస్తారు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. అవునాయన, మరొకసారి ప్రభా ఉదయకాలంలో ప్రభా మా కొరకు మీరు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు, రాత్రంతలు ప్రభా సుఖనిద్రను నాయన ఇచ్చి ప్రభా మీ సజీవ లెక్కల మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. విత్తబడిన వాక్యంని ప్రభా దినమెల్లా మేము నెమర వేసుకుంటూ దాని ప్రకారంగా మేము జీవిస్తూ ప్రభానైనా జీవించే శక్తిని, జ్ఞానమును నైనా మాకు దయచేయమని అడుగుతుంటున్నాను. అవునైనా లోకానుసారంగా ఉండకుండా ప్రభా నైనా మీ చిత్తంలో ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా జీవించే మనస్సును, జ్ఞానమును దయచేయమని అడుగుతుంటున్నాను తండ్రి. అవునైనా చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నైనా మీరు దీవించండి, బలపరచండి ప్రభా. అవునైనా మరి ఎంతమందో ప్రభా రాలేక ఉంటున్నారు ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలను, అక్కరలను తీర్చమని అడుగుతున్నాం తండ్రి. నైనా ఉదయకాలమైన మరొకసారి ప్రభా నైనా జాన్ మార్క్ గారి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆయన ప్రభా నైనా అనారోగ్యంతో ప్రభా హాస్పిటల్లో ఉంటున్నారని తెలిసింది ప్రభా. వారిని మీరు నైనా ముట్టండి, స్వస్థత పరచండి ప్రభా. అనేకమైన ప్రాంతాల్లో ప్రభా ఆయనను వాడుకునేలాగున ఆయనలో నైనా పని ప్రభా ఎంత అయితే ఉందో ప్రభా ఆ పనిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయనకి స్వస్థత పరిచి ఆయన మెరుగైన దీవెనలను వారి కుటుంబాన్ని పైన ఉంచమని అడుగుతుంటున్నాను ప్రభా. అవును తండ్రి, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. బలమును, శక్తిని వారికి దయచేయమని అడుగుతుంటున్నాను. ఆయన మరి ఒకసారి ప్రభా ఉదయకాలం ఎందుకు ప్రభా నేను విజయరాజన పరిచర్యను మీరు దీవించమని అడుగుతుంటున్నాను. ఆయన చేసే పనిలోను, నేను పరిచర్యలోను మీరు తోడుగా నీడగా ఉండమని అడుగుతుంటున్నాను తండ్రి. నేను అలాగే ప్రభా నేను టిట్కో హౌస్లో జరగవలసిన కోడికను మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. నేను అక్కడ ఎందు నిమిత్తం అయితే ప్రభా పరిచర్య మొదలైంది ప్రభా, బహుబాటంగా ఎరిగిన గొప్ప దేవుడవు కాబట్టి ప్రభా మీ చేతులకు ఆ పరిచర్యను అప్పగిస్తుంటున్నాం తండ్రి. నాయన మీరు దీవించండి, బలపరచండి నాయన. నేను నిదానంగా ప్రభా మా పరిచర్యలో మీరు తోడుగా ఉండమని అడుగుతుంటున్నాను. అలాగే ప్రభా అన్న చేసే పాములపాడు పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. అక్కడ నైనా మంచి సువార్థికునిగా ప్రభా స్థిరపరిచేలాగునైనా మీరు ఒకరిని స్థిరపరచమని అడుగుతుంటున్నాను. అలాగే ప్రభా నేను ఉదయకాలం ఎందు నాయన గత వారంలో జరిగిన డిస్టర్బెన్స్ ప్రభా నూతనపల్లిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఈ వారంలో ప్రభా నైనా వెళ్ళుటకు నైనా ధైర్యాన్ని దయచేయమని అడుగుతుంటున్నాను. మేము కాదు తండ్రి ప్రభా, మీరు నైనా మీ దూతలను ముందుగా పంపి నైనా ఆ త్రోవను సరళం చేయమని అడుగుతుంటున్నాను తండ్రి. దుష్టుడు అనేక మార్లు ప్రభా మా కోసం ఉంటున్నాడేమో ప్రభా, వాడిని మీరు అనగతొక్కమని అడుగుతుంటున్నాను. అక్కడ పరిచర్యను మీరు బలపరచమని అడుగుతుంటున్నాను తండ్రి. వీలైతే ప్రభానైనా ఎక్కడైతే మేము పడిపోయి ఉంటున్నామో ప్రభా అక్కడనే వాళ్ళతో మీరు మమ్మల్ని పైకి లేపమని అడుగుతుంటున్నాను తండ్రి. అవును తండ్రి, నైనా అన్యుడు నైనా మీ వాక్యాన్ని తెలుసుకొని మీ నామంని నైనా గణపరిచేలాగున నైనా వారిని సాక్ష్యంగా మార్చమని అడుగుతుంటున్నాను తండ్రి. అవునైనా వెళ్ళే వారికి నైనా ధైర్యంను నైనా మంచి బలమును దయచేయమని అడుగుతుంటున్నాను. ఎలాంటి సమయంలో ఎలా ఉండాలో నైనా వారికి మీరు బోధించమని అడుగుతుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. మరి నైనా గర్భఫలం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. అయినా మీరే నైనా లేట్ అయినా కానీ ప్రభా మంచి బహుమానాన్ని దయచేయమని అడుగుతుంటున్నాను. అలాగే ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. నేను వారికి మీరు తగిన సహాయం చేయమని అడుగుతుంటున్నాను తండ్రి.
నేను అలాగే ప్రభా నేను ఆరోగ్యం బాగాలేక ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. వీలైనంత వరకు స్వస్థతను వారికి దయచేయమని అడుగుతుంటున్నాను. అలాగే రోడ్ల మీద నేను కుట్టి వారి కోసం మేము ప్రార్థిస్తుంటున్నాము. హాస్పిటల్లో రోగుల కోసం ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతుంటున్నాను. మరి ఉదయకాలం ప్రత్యేకంగా ప్రభా జాన్ మార్గాన్ని అయినా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని నైనా మీరు ముట్టండి, స్వస్థత పరచమని అడుగుతుంటున్నాను. ఎన్నో ప్రార్థన విన్నపంలో ఉంటున్నాయి ప్రభా. వాటన్నిటిని మీ పాదాల చెంత పెడుతూ విన్న వాక్యాన్ని నైనా మేము నెమరు వేసుకుంటూ బ్రతుకులాగున్నా నైనా ఇచ్చిన ప్రార్థన నజరేడైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు మానవ ప్రభును రక్షకుడని యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలముని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు మిత్రులారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వదనాలండి. ప్రైజ్ ది లార్డ్ సార్.